శుభాకాంక్షలు. మనకి ఈ స్వాతంత్రం ఎందరో మహానుభావుల కష్టానికి ప్రతిఫలంగా వచ్చింది. అది మనందరం గుర్తించుకోవాలి. రాబోయే తరాలకి ఈ విద్యార్థులే భావితరాల ఆశాజ్యోతులు. ప్రస్తుతం మనం ఈ స్వాతంత్రాన్ని రాబోయే రోజుల్లో స్వేచ్ఛగా అనుభవించి ముందుకు సాగాలని కోరుకుంటూ, అలాగే ఈ గ్రామ స్థాయిలో మనం చూసే భారతదేశంలో ఇప్పుడు ఒలింపిక్స్ లో అట్టడుగు స్థానంలో ఉన్నాము. ఈ గ్రామ స్థాయి నుంచే క్రీడలు కూడా ప్రోత్సహించాలని చెప్పి ఇలాంటి యాజమాన్యాన్ని కూడా నేను విన్నపం చేసుకుంటున్నాను. అలాగే ఇంత చిన్న గ్రామంలో ఒక కార్పొరేట్ స్థాయిలో ఇది స్థాపించిన రోజు చాలా మందికి అనుమానం వచ్చింది. ఈ శారదా మేడం గారు కానీ, ఈ యాజమాన్యం కానీ, టీచర్స్ కానీ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పేరుగాంచే స్థాయికి ఈ శారదా కాన్వెంట్ ఎదిగిందని మనకు పచ్చులు సగౌరవంగా చెప్పుకుంటున్నాము. అలాగే ఇక్కడి నుంచి ఈ స్కూల్ నుంచే ఎంబీబీఎస్ స్థాయి ఎస్ఐలుగా వెళ్ళినాడు నా కళ్ళ ముందు నేను చూశాను. యాజమాన్యానికి ఈ ప్రాంత ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, క్రమశిక్షణకి మారిపోయేది లాంటి ఈ స్కూలు ఇంకా అభివృద్ధి చెందుతూ ముందుకు సగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం సార్లు వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకార్థం సబ్జెక్టులో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, సుబ్బారావు గారు ఈ సందర్భంలో మీకు